అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు ట్రీ మీడియా ఫుడ్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు నేను మీకు కోకోనట్ కుల్ఫీ చూపించబోతున్నానండి. దీని టేస్ట్ అయితే అల్టిమేట్గా ఉంటుంది. మనం చిన్నప్పుడు కొబ్బరి రైస్ అని చెప్పి తినేవాళ్ళం కదా, అది కూడా గుర్తొస్తుందండి ఈ కుల్ఫీ తింటుంటే. ఈ కోకోనట్ కుల్ఫీ చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చండి. చూడండి, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా, ఎంతో క్రీమీగా భలే ఉంటుందండి తింటుంటే. మధ్యాహ్నం లంచ్ అయిపోయాక ఏదైనా చల్లచల్లగా తినాలనిపిస్తూ ఉంటుంది కదా, అలాంటప్పుడు ఈ కుల్ఫీ ఇవ్వండి, ఇంట్లో వాళ్ళందరూ బాగా ఎంజాయ్ చేస్తారండి. స్పెషల్లీ పిల్లలకైతే బాగా నచ్చేస్తుంది. మరి ఇంకా లేట్ చేయకుండా ఈ కుల్ఫీ ఎలా చేసుకోవాలో చూపించేసేనా? ముందుగా ఈ కుల్ఫీ కోసం ఇలా లేత కొబ్బరిని తీసుకోండి. దీన్ని ఇదిగోండి వీడియోలో కనిపిస్తున్నట్లు ఇలా పైన ఉండే ఆ బ్లాక్ పార్ట్ అంతా ఇలా పీల్ చేసేసేయండి, తీసేసేయండి. ఈజీగా వచ్చేస్తుంది అనమాట. ఇది నేను తీసుకున్నది ఒక అరచిప్ప ఉంటుందండి, పెద్ద కాయ అనమాట. సో అరచిప్ప తీసుకున్నాను. మొత్తం క్లీన్గా తీయండి, అప్పుడే ఆ కోకోనట్ కుల్ఫీ అనేది బాగా తెల్లగా బాగుంటుంది అనమాట. దీన్ని ఇలా సన్నగా ముక్కలుగా కోసుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మెజర్మెంట్ కోసం ఒకే కప్పు తీసుకోండి. ఇలా ఒక కప్పుతో కప్పు ముక్కలయ్యి తర్వాత ఇదిగోండి ఇంకొంచెం అయ్యాయన్నమాట. ఈ కొబ్బరి ముక్కల్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకోండి. ఈ కొబ్బరి ముక్కలతో పాటు 1 లేదా 2 యాలుక్కాయలు వేసుకొని ఈ కొబ్బరిని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. అయితే ఇది మెత్తగా అవ్వడం కోసం వాటర్ యాడ్ చేయొద్దండి. ఇదిగోండి ఇలా మధ్యలో కలుపుకుంటూ దీంట్లో ఒక పావు కప్పు వరకు పాలు యాడ్ చేసి, పచ్చి పాలేనండి ఇవి యాడ్ చేసి మెత్తగా గ్రైండ్ చేసుకోండి. చాలా సాఫ్ట్గా మెత్తగా ఉండాలండి. ఇదిగోండి ఇలా పట్టుకొని చూస్తే చాలా సాఫ్ట్గా మెత్తగా అయిపోవాలన్నమాట. ఇలా పేస్ట్ చేసుకొని ఈ కొబ్బరి పేస్ట్ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక కడాయి లేదా ఒక గిన్నె తీసుకొని అందులోకి 1 కప్పు పాలు పోసుకోండి. ఒక పావు కప్పు పాలు పక్కన పెట్టేసుకోండి. మొత్తం మీద మనం 1.5 కప్పుల పాలు వాడుకుంటున్నాం అన్నమాట ఈ కుల్ఫీకి. గిన్నెలో పాలు యాడ్ చేసేటప్పుడు 1 స్పూన్ వాటర్ వేసి యాడ్ చేసుకోండి, లేకపోతే అడుగు మాడిపోతుంది. నేను మర్చిపోయాను, అందుకే నాకు కొంచెం అడుగు మాడింది కూడా. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసేసి పాలు పెట్టేసేయండి. ఆ పాలు పొంగేలోపు ఒక చిన్న బౌల్లో 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్, 2 టేబుల్ స్పూన్ల మిల్క్ పౌడర్, పాలపొడి ఉంటుంది కదా, ఇవి 2 బాగా మిక్స్ చేసేసి మనం పక్కన పెట్టుకున్నాం కదా ఒక పావు కప్పు పాలని, ఆ పాలు యాడ్ చేసుకుంటూ ఉండలు లేకుండా దీన్ని బాగా కలుపుకోండి. పాలపొడి లేకపోయినా పర్లేదండి, స్కిప్ చేయొచ్చు. అప్పుడు కార్న్ఫ్లోరే 2 టేబుల్ స్పూన్లు వేసుకోండి. కానీ మిల్క్ పౌడర్ వేయడం వల్ల ఆ పాలల్లో మాయిశ్చరైజ్ అనేది తగ్గి చాలా క్రీమీగా చాలా బాగుంటుందన్నమాట. ఇదిగోండి ఉండలు లేకుండా ఇలా కలుపుకొని దీన్ని పక్కన పెట్టేసుకోండి. మరొక వైపు పాలు కూడా పొంగొచ్చేసాయండి. దాని మీద వచ్చే మీగడను కూడా అందులోనే కలుపుకుంటూ ఇలా కలుపుకోండి. ఇలా ఒక 5 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో ఈ పాలని మరిగించండి. ఇలా ఒక 5 మినిట్స్ మరిగించాక మనం కలిపి పెట్టుకున్నాం కదా కార్న్ఫ్లోరు మిల్క్ పౌడర్ మిశ్రమం, దీన్ని ఇలా కలుపుకుంటూ ఈ పాలలో యాడ్ చేసుకోండి. ఉండకట్టకుండా మొత్తంగా ఇలా కలుపుకుంటూ యాడ్ చేసుకోండి. మీడియం ఫ్లేమ్లో ఇంకొక 5 మినిట్స్ వరకు ఈ పాలని మరిగించుకోండి. ఆ తర్వాత ఇందులో ఒక పావు కప్పు పంచదారను కలుపుకోండి. ముందే వేయొద్దండి, ఈ పాలు సగానికి అయిన తర్వాత మాత్రమే వేయండి. అప్పుడే మీకు స్వీట్నెస్ అనేది సరిపోతుందన్నమాట. మీకు కొంచెం స్వీట్ ఎక్కువ ఇష్టం ఉంటే ఇంకొక స్పూన్ ఎక్కువ వేసుకోవచ్చు. మామూలుగా అయితే పావు కప్పు పంచదార సరిపోతుంది. దీన్ని ఇంకొక 2 నిమిషాల పాటు మరిగించుకోండి. ఈ పంచదార మొత్తం కరిగిన తర్వాత చూడండి కన్సిస్టెంట్ అనేది ఇలా ఉండాలన్నమాట. బాగా చిక్కగా ఇలా దగ్గరగా ఉండాలండి. ఇప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి కలుపుకుంటూ ఈ పాలని చల్లార్చుకోండి. నేను వాటర్ యాడ్ చేయకుండా డైరెక్ట్ పాలు వేయడం వల్ల కొంచెం అడుగు అంటిందనమాట. అందుకనే మీరు ఖచ్చితంగా మర్చిపోకుండా 1 స్పూన్ వాటర్ యాడ్ చేసి అప్పుడు మీరు పాలు వేసుకోండి ఆ గిన్నెలో. అది కంప్లీట్గా చల్లారిందండి. ఇప్పుడు ఇంకా మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా కొబ్బరి, ఈ మిక్సీ జార్ తీసుకొని ఈ పాలని ఇందులో వేసేసేయండి. ఇప్పుడు ఇందులో ఒక పావు కప్పు ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసుకోండి. ఫ్రెష్ క్రీమ్ మనకి సూపర్ మార్కెట్స్లో డైరీ ఫార్మ్స్లో బాగా దొరుకుతుందండి. సో ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసుకోండి. ఒకవేళ ఇది లేకపోతే పాల మీగడని ఒక పావు కప్పు వరకు యాడ్ చేసుకోండి. దీన్ని బాగా మెత్తగా సాఫ్ట్గా మిక్సీ పట్టేసుకోండి. ఇలా బ్లెండ్ చేసేసి చూడండి ఇంత సాఫ్ట్గా ఉండాలన్నమాట. ఇప్పుడు దీన్ని మనం
కుల్ఫీ మౌల్డ్లోకి వేసుకుందాము. నేను ఇలా 2 గ్లాసులు తీసుకున్నాను, అలాగే ఒక పెద్ద గ్లాస్ కూడా తీసుకున్నాను. నా దగ్గర ఉన్న కుల్ఫీ మౌల్డ్ కూడా తీసుకున్నాను. కుల్ఫీ మౌల్డ్ లేని వాళ్ళు ఇలా గ్లాసెస్లో కూడా వేసుకోవచ్చు అనమాట. ఇలా పెద్ద గ్లాసులో కూడా తీసుకొని ఆ కుల్ఫీని కట్ చేసుకొని కూడా మనం సర్వ్ చేయొచ్చు అనమాట. సో ఇలా అన్నిట్లో జాగ్రత్తగా వేసుకోండి. ఈ కుల్ఫీ మౌల్డ్స్కి నాకు మూతలు వచ్చేసాయి కాబట్టి డైరెక్ట్గా అవి పెట్టేశానండి. మీ దగ్గర ఎలాంటి కుల్ఫీ మౌల్డ్స్ ఉంటే దాంట్లో వేసుకొని, ఒకవేళ స్టిక్స్ పెట్టాలంటే స్టిక్స్ పెట్టేసి అల్యూమినియం ర్యాపర్ కూడా పెట్టుకోవచ్చు. అయితే ఇంట్లో ఐస్ క్రీమ్ స్టిక్స్ ఉన్నాయండి. అయితే వాటిని ఇలా కొంచెం కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను నేను. ఇప్పుడు ఈ గ్లాసెస్ పై కవర్స్ పెట్టేద్దాం. అల్యూమినియం ర్యాపర్ ఉంటే అది పెట్టేసేయండి డైరెక్ట్గా. అది లేని వాళ్ళు మనం ఇంట్లో శారీస్కి, డ్రెస్సెస్కి కవర్స్ వస్తాయి కదా, వాటిని ఇలా కట్ చేసి పెట్టేసుకొని వీడియోలో కనిపిస్తున్నట్లు ఇలా మొత్తం కవర్ చేసేసి ఇలా ఒక రబ్బర్ బ్యాండ్ వేసేసేయండి. మనకి లోపల వాటర్ అనేది ఐస్ ఫామ్ అవ్వకుండా ఉండడానికి ఇలా పెట్టుకోవాలన్నమాట. లేదా చిన్న చిన్న ప్లేట్స్ అయినా మూతలాగా పెట్టేసేయచ్చు అనమాట. దీనికి చిన్న చిన్న ఘాట్లు పెట్టేసి కట్ చేసి పక్కన పెట్టుకున్నాను కదా ఐస్ క్రీమ్ పుల్లలు, వాటిని ఇలా పెట్టేశానండి. చూడండి, ఇలా రెడీ అయిపోయాయి అనమాట. మొత్తానికి ఇలా మొత్తం కవర్ చేసేసాను. వీటిని డీప్ ఫ్రీజ్లో ఒక నైట్ మొత్తం పెట్టేశానండి. నెక్స్ట్ డే మార్నింగ్ తీసానమాట బయటికి. ఇవి డీమోల్డ్ చేయడం కోసం ఈ రబ్బర్ బ్యాండ్ తీసేసి, ఆ కవర్ కూడా తీసేసి, హ్యాండ్స్ మధ్యలోకి ఇలా తీసుకొని రబ్ చేసైనా తీసుకోవచ్చు. లేదా ఒక గ్లాస్లో కొంచెం వాటర్ తీసుకొని దాంట్లో ఇవి కొంచెం అలా డిప్ చేసైనా సరే తీసుకోవచ్చు, మనం డీమోల్డ్ చేసుకోవచ్చు. ఇదిగోండి, ఇలా రబ్ చేసి డీమోల్డ్ చేయొచ్చు, ఈజీగా వచ్చేస్తుంది. లేదంటే ఒక చిన్న గ్లాస్లో వాటర్ తీసుకొని వీడియోలో కనిపిస్తున్నట్లు ఇలా కొంచెం డిప్ చేసైనా తీయచ్చు అనమాట. చాలా ఈజీగా వచ్చేస్తాయి. చూడండి, ఇదిగోండి వచ్చేసింది. ఎంతో క్రీమీగా చాలా టేస్టీగా ఉండే కోకోనట్ కుల్ఫీ రెడీ అయిపోయిందండి. అలాగే ఈ పెద్ద గ్లాస్లో కూడా ఉంది కదా, దీన్ని కూడా మనం డీమోల్డ్ చేద్దాము. ఒక నైఫ్ కానీ లేదా ఒక స్పూన్ కానీ ఇలా లోపల పెట్టేసి ఇలా కొంచెం లాగేస్తే బయటకు వచ్చేస్తుందండి ఈజీగా. ఒక ప్లేట్లోకి ఇలా తీసుకొని దాన్ని ఈవెన్గా మనం చాకుతో కట్ చేసుకోవడమే. ఇలా కూడా సర్వ్ చేసుకోవచ్చు ప్లేట్లో. వీటి మీద సన్నగా తరిగిన డ్రై ఫ్రూట్స్తో అలా డెకరేట్ చేసేసేయండి. పిస్తా, బాదం బాగా సన్నగా తరిగేసి దాని మీద ఇలా వేసేస్తే చూడటానికి కూడా అందంగా ఉంటాయి. తింటున్నప్పుడు అక్కడక్కడ అలా పలుకులుగా తగులుతూ చాలా టేస్టీగా ఉంటాయన్నమాట. చాలా ఈజీగా చేసేయచ్చు కదూ. నేను తీసుకున్న క్వాంటిటీకి ఎన్ని కుల్ఫీలు వచ్చాయోనండి. చూడండి, ఇక్కడ ఇలా కట్ చేసిన కుల్ఫీలు వచ్చాయి, 2 గ్లాసెస్లో వచ్చాయి, అలాగే 6 కుల్ఫీ మౌల్డ్లో కూడా వచ్చాయన్నమాట. చాలా వచ్చాయి అనిపించింది నాకు. ఇన్ని కుల్ఫీలు కొనాలంటే చాలా కాస్ట్ అవుతుందండి మనకి బయట. అదే ఇంట్లో చేసుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది అనమాట. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ బాక్స్లో చెప్తారు కదూ. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.